రాజోలు డిపోకు చెందిన బి సత్యనారాయణ డ్రైవర్పై 2020 సంవత్సరంలో విధి నిర్వహణలో ఆరోపణలపై కేసు వ్రాసి ఆర్టీసీ రెగ్యులేషన్స్ కింద ఉద్యోగిని మేనేజ్మెంట్ రిమూవల్ చేసింది. బాధితుడికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వంకు అప్పీల్ చేస్తామని సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వీడియోలో మాట్లాడుతూ న్యాయం జరగకపోతే నిరసనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమం విశాఖ జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జైభీం అసోసియేషన్ సెక్రటరీ ఎల్లపు రాంబాబు, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఈ కోటేశ్వరరావు, విశాఖపట్నం డిపో అధ్యక్షులు ఎన్ఎం రావు, సింహాచలం డిపో సెక్రటరీ కె గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. నేను ఎస్సీ కులం చెందినవాడును. నేను ఏపీఎస్ఆర్టీసీ రాజోల్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. 2020 జూలై 29న కార్గో డ్యూటీకి హైదరాబాద్ పంపించినారు. రిటర్న్ వచ్చేటప్పుడు 31వ తారీఖున రిటర్న్ వచ్చేటప్పుడు విజయవాడ వరకు డ్రైవ్ చేసి విజయవాడలో డీజిల్ పట్టించి పక్క డ్రైవర్కి బండి అప్పచెప్పి నేను రెస్ట్ తీసుకుంటున్నాను. రెస్ట్లో ఉండగా అడిగిలు కూడా బాధపడి సెంటర్కి వచ్చినట్టు తీసి క్యాట్ ద్వారా ఆఫ్ చేసి బండి చెక్ చేసినారు. అందులో ఎక్కడ బట్టలు ఉన్నాయని అన్నారు. వాళ్ళు నాకు ఎటువంటి సంబంధం లేదు అలాంటి కుదరదని వాళ్ళు అన్యాయంగా కేసు రాసినని ఉద్యోగాలను తొలగించి ఇప్పుడు వరకు 4 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాను భార్య పిల్లలతో. నా ఉద్యోగం పై అధికారులకు ఎవరికి అప్పీల్ చేసినా ఇంతవరకు నా ఉద్యోగం ఇవ్వట్లేదు లేదు. భార్య పిల్లలతో మానసికంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను. నాకు దయించి నా ఉద్యోగం గుర్తించవలసిన కోరి ప్రార్థిస్తున్నాను. జయ బుద్ధ సోదరులారా, ఈరోజు విశాఖపట్నం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మెమోరియల్ సొసైటీ భవనమునందు మరి ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులైన ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జైభీం అసోసియేషన్ జిల్లా సెక్రటరీగా మరి నేను చేపట్టిన కానిండి మరే కాలేకటువంటి మన సోదరులకి, డ్రైవర్లకి, కండక్టర్లకి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. మరి ఈ అన్యాయాలపై మరి గౌరవ మేనేజ్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళి ఇంక్రిమెంట్లు కానివ్వండి, అలాగే ఆప్షన్లు కానివ్వండి, అలాగే ట్రాన్స్ఫర్ విషయంలో కానివ్వండి, మరి ప్రతి సోదరులకు జరిగిన అన్యాయాలపై మేనేజ్మెంట్తో మాట్లాడి మరి చాలా విషయాలు పరిష్కరించడం జరిగింది. మరి ఈరోజు మన కోనసీమ జిల్లా నుండి వచ్చిన రాజోల్ డిపో చెందిన బి సత్యనారాయణ గారికి 2020లో విధి నిర్వహణలో ఉండగా ఇద్దరు డ్రైవర్లు కో డ్రైవర్తో కార్గో డ్రైవర్కి వెళ్తే మరి ఇద్దరు డ్రైవర్లకి మరి తాడేపల్లి సమీపంలో చెకింగ్ అధికారులు బండి చెక్ చేసినారని చెప్పాడు. ఈ విషయంపై స్క్వాడ్ అధికారులు మరి సత్యనారాయణకి కేసు రాసి ఈ కేసు రాసితో పాటు ఈ కేసు విషయం ఏంటంటే బండిలో లిక్కర్ బాటిల్ దొరికాయని ఈ ఆరోపణలపై కేసు రాసి మేనేజ్మెంట్కి అప్పచెప్పారు స్క్వాడ్ అధికారులు. అక్కడ ఉన్న రాజో డిపో మేనేజ్మెంట్ అధికారులు ఇతలపై ఏ పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ తాడేపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మేనేజ్మెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యొక్క ఎఫ్ఐఆర్ ఈ తాడేపల్లి ఉన్న ఎక్సైజ్ కోర్టుకి కూడా మరి క్రిమినల్ కేసు పెండింగ్లో ఉంది. మరి 2020లో మరి ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా 1/1/2020న ప్రభుత్వ ఉద్యోగాలుగా మాకు ప్రభుత్వం మెర్జీ చేసింది. మరి ఈ యొక్క కేసుని స్టడీ చేస్తే ఈ యొక్క క్రిమినల్ కోర్టులో కేసు పెండింగ్ ఉంటుండగా, అలాగే ఈ యొక్క ఆర్టీసీ రెగ్యులేషన్స్ ప్రకారంగా 2020లో ఒక ప్రభుత్వ ఉద్యోగిని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసి ఉన్నారు. మేము 2020 ఆన్వర్డ్స్, మేము 2020 ఆన్వర్డ్స్ వీ హ్యావింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్. కానీ రిమూవల్ చేసేది ఆర్టీసీ రెగ్యులేషన్ ప్రకారంగా ఒక దళిత ఉద్యోగిని, అట్లాగే ఏదైతే క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటుండగా ఒక దళిత ఉద్యోగిని
మరి రిమోవల్ ఫ్రమ్ సర్వీస్ చేసి ఉన్నారు. మరి ఇతని యొక్క రిమోవల్పై ప్రతి అధికారులకు కూడా అపిలేట్ అధికారులకి ఉద్యోగం అని వేడుకున్నాడు. అయినా న్యాయం జరగలేదు. మొన్న మనం ఒక గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సోదరులారా. అదే గౌరవ జస్టిస్ ఎన్ హరినాథ్ గారు ఒక క్లియర్గా ఇచ్చారు. ఏదైనా క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే ఉద్యోగులపై ఆరోపణలపై రిమూవల్ చేయడము ఇది అన్యాయం అవుతుంది. అందువల్ల ఎవరైతే మన ఇచ్చినటువంటి గౌరవ జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో మొత్తం ఆ యొక్క ఉద్యోగం నష్టపోయినటువంటి వేజెస్తో సహా ఉద్యోగం ఇవ్వమని గౌరవ జస్టిస్ ఎన్ హరినాథ్ గారు తీర్పు ఇచ్చడం జరిగింది. మరి ఈ యొక్క సత్యనారాయణ గారి విషయంలో ఈ మేనేజ్మెంట్ చేసినటువంటి అన్యాయంపై మేమంతా కూడా విశాఖపట్నం జిల్లా మా యొక్క అధ్యక్షులు ఈ కోటేశ్వరరావు గారు అలాగే డిపో సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఈ విషయం పేదలకు ఉద్యోగము అతను జరిగిన అన్యాయము నష్టపరిహారంతో సహా మేనేజ్మెంట్కి ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి మేము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము ఈ ఉద్యోగం అని మేము అప్పీల్ చేస్తామని ఈ విధంగా నేను ఈ యొక్క వీడియో సాక్షిగా నేను చెప్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ పాత